విని ఆ ప్రకారం చేయు ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటాడు అని. దేవుని మాట వింటే ఏమవుతుంది, దేవుని మాటకు వ్యతిరేకంగా ఉంటే ఏమవుతుందో మనం చాలా విషయాలు ఇప్పటికే ఆలోచన చేస్తూ వస్తున్నాం. దేవుని మాట వినక స్వయాన్ని ఆధారం చేసుకొని, స్వార్థాన్ని ఆధారం చేసుకొని ఒక మనిషి ఎంత పతనమైపోయాడో, ఎంత శాపగ్రస్తమైపోయాడో, తనతో పాటు తన కుటుంబాన్ని ఎంత నష్టపరుచుకున్నాడో సౌలు జీవితంలో నుంచి మనం చూస్తాం. దేవుని మాటకు తిరుగుబాటు చేసిన వాడు ఈ భక్తుడు. దేవుడు ఏర్పాటు చేసుకుని దేవుడిచ్చిన స్థానాన్ని కాళ్లతో తన్నేసుకున్నాడు. దేవుని మాట కంటే తనకున్న లోక జ్ఞానమే గొప్పది అనుకున్నాడు ఈ భక్తుడు. కనుక దేవుని మాటను పూర్తిగా పక్కకు నెట్టేశాడు. ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని, లేఖనాలను జీవితాలకు అన్వయం చేసుకోకపోతే, జీవితాలకు దానిని ఉపయోగించుకోకపోతే వినటం వ్యర్థం, వినటం నిష్ప్రయోజనం అవుతుంది వారి జీవితంలో. అవిధేయత అన్ని తరాలలో అవిధేయత చూపించిన వారందరి జీవితాల్లో ఒక వినాశనకరమైన ఫలితాన్ని మిగిల్చినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. వారి అవిధేయత, నేను కొంతమందిని కూడా జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను ఈరోజు. అవిధేయత వలన ఒక వినాశనకరమైన ఫలితాన్ని వాళ్ళు ఎదుర్కొన్నారు. కేవలం వారి అవిధేయత, వారి అహంకారం, వారి అజ్ఞానం, వారి మూర్ఖత వారిని ఎంత నష్టపరిచిందో మనం చూడొచ్చు. హృదయపూర్వకంగా చెయ్యని ఏ పని అయినా సరే, హృదయపూర్వకంగా జరిగించని పని, ఆచారబద్ధమైన పని కూడా, మతాచారాల కన్నా కూడా దేవునికి కావలసింది కేవలం విధేయతను కోరుతున్నాడు. ఆయన విధేయతను ఆశిస్తున్నాడు, విధేయత కావాలని కోరుతున్నాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు అక్కడ ఏం జరిగిందో ఆ సంఘటన చాలా వివరంగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. పోయిన వారం ఆ వివరం చాలా విస్తారంగా మాట్లాడటం జరిగింది. అమాలేకీయులు, ఇశ్రాయేలీలు అమాలేకీల దేశంలోంచి ఆ పక్క నుంచే వెళ్తున్నారు. వాళ్ళు స్వార్థపరులుగా, దుర్మార్గులుగా, మూర్ఖులు, కఠినులుగా ఉండి వెనక భాగంలోకి వచ్చి వెనక నుండి దొరికిన వాళ్ళని దొరికినట్లు చంపేశారు. వాస్తవంగా వాళ్ళ జోలికి వీళ్ళు వెళ్ళలేదు. వెనక నడిచే వాళ్ళు ఎవరో దేవుని వాక్యం చెప్పింది మనకు కూడా తెలుసు. ఓ 400-500 మంది వెళ్తా ఉంటే వెనక ఎవరు నడుస్తారు అని అంటే బాలింతలు, కడుపుతో ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, ఆరోగ్యం బాగోలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ చంపేశారు వీళ్ళు వచ్చి. దేవుడికి అప్పుడు వాళ్ళ మీద ద్వేషం మొదలయ్యి సౌలుకు చెప్పే వరకు 400 సంవత్సరాలు, దగ్గర 400 సంవత్సరాలు. వాస్తవంగా ఈ 400 సంవత్సరాల్లో చంపబడిన వాడి తల్లిదండ్రులు కూడా మిగిలి ఉండడు, చంపిన వాడి తల్లిదండ్రులు కూడా మిగిలి ఉండరు, చనిపోతారు. అయినా సరే ఆ జాతి చేసిన తిరుగుబాటును దేవుడు మర్చిపోలే. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు మర్చిపోవాలి. దేవుడు ఏది మర్చిపోడు. అబ్రహాముకు చేసిన వాగ్దానం 1000 సంవత్సరాలు ఏ విధంగా గుర్తుంచుకొని ఆ ప్రజలకు దేవుడు సహాయం చేస్తూ వచ్చాడో, దేవుని మాట ధిక్కరించిన వారికి, దేవుని మాటకు వ్యతిరేకంగా ఆయన బాధ పెట్టిన వారి జీవితంలో కూడా అలాంటి పరిణామాలు, వినాశనకరమైన పరిణామాలు ఆ వ్యక్తులు ఎదుర్కోక తప్పదు అని ఈ సందర్భం మనకు తెలియజేస్తా ఉంది. ఒక శాపగ్రస్తమైన జాతిని అంతం చేయమని ఒక దైవజనుడు లేకపోతే ఒక రాజుగారికి దేవుడు చెప్తే, ఆ శాపగ్రస్తమైన జాతిని నాశనం చేసే దగ్గర స్వార్థాన్ని, సొంత తెలివిని ఉపయోగించి ఈ భక్తుడు ఆ పని చేయని కారణం చేత ఇతని మీద కూడా, ఇతని కుటుంబం మీద కూడా ఆ శాపం వచ్చినట్లుగా ఈ సందర్భం మనం చూస్తాము. వాళ్ళు ఆ రోజు వినలా, దేవుని శిక్షకు వచ్చారు. ఇతడు ఈ రోజు దేవుని మాట వినలా. ఎవరు? సౌలు. ఇతడు కూడా దేవుని ఉగ్రతకు, శాపానికి గురయ్యే ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితికి వచ్చింది.
వాస్తవంగా సౌలు దేవుని మాట విన్నట్లయితే ఆయన రాజ్యం నిలబడునేమో. దేవుడే ఎన్నుకున్నాడు అతన్ని. నేను రాజుగా ఉంటానని అతడే ముందుకు రాలేదు. దేవుడే సౌలును రాజుగా ఎన్నుకున్నాడు. నేను ఎన్నుకున్నవాడు ఇతడే. సమూయేలు అంటాడు, నీ దృష్టికి నువ్వు అల్పుడుగా ఉన్నప్పుడు, నీ దృష్టికి నువ్వు పనికి మాలిన వాడిగా నీకు నువ్వే అనుకుంటున్న టైంలో దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కదా, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కదా. దేవుని మాటకు వ్యతిరేకంగా బ్రతుకుతావా, దేవుని మాటకు విరుద్ధంగా జీవిస్తావా అని చాలా తీవ్ర స్వరంతో దైవజనుడు గద్దించినట్లుగా 9వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 21వ వచనంలో మనం చూస్తాం. ఆ తర్వాత నువ్వే రాజుగా ఉండాలి అని చెప్పిన తర్వాత కూడా అతడు పారిపోయి దాక్కున్నాడు. అమ్మో, నేను రాజుగా ఉండను, నేనేంటి, నా బ్రతికేంటి, నా కుటుంబం ఏంటి, నా స్థితి ఏంటి అని 10వ అధ్యాయం 22, 23 వచనాల్లో కూడా చదువుతాం మనం. చదవండి. ఇదిగో సామానులో దాగి ఉన్నాడని సెలవిచ్చెను. తోడుకొని వచ్చిరి. భుజాలు కంటే అందరు ఇతని భుజాల వరకే వచ్చారంటుంది వాక్యం. దాకా అన్నానే ఆ ప్రస్తావన ఇది. 9వ అధ్యాయంలో ఇది కూడా చదవండి పోని 21వ వచనంలో. అందుకు సౌలు, నేను బెన్యామీయుడను కానా, నా గోత్రం ఇశ్రాయేలీల గోత్రంలో స్వల్పమైనది కాదా, నా ఇంటివారి బెన్యామీను గోత్రపు ఇంటివారిలో అల్పులు కారా, నాతో ఇలాగను ఎందుకు పలుకుతున్నావు అని నన్ను రాజుగా పెడతానంటున్నావేంటి, నేను ఒక అల్పుణ్ణి, పనికిరాని వాడిని. ఆ పనికిరాని వాడిని తీసుకుని వచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే అక్కడ కూడా పనికి మాలిన పనే చేశాడు ఈయన. అందుకే పద్యం ఉంటుంది కదా, తెలుగు పద్యం, కనకపు సింహాసనం. గుర్తొచ్చిందా మీకు ఎవరికైనా? కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చోబెట్టాడంట ఒకటి తెచ్చి, పెంపుడు కుక్కర్ తీసుకొని. బంగారు సింహాసనం ఒకటి తయారు చేయించుకున్నాడంట పాపం రాజుగారు. నా కుక్క అంటే నాకు ప్రాణం, ఇష్టం, అది ఇది ఏదో అనుకున్నాడు. పక్కన ఇంకో బంగారు సింహాసనం ఉంటే కుక్కను తీసుకొచ్చి దాని మీద కూర్చోబెట్టాడంట. అదే అన్నాడు, కనకపు సింహాసనము మీద శునకమును కూర్చుండబెడితే ఎలా ఉంటుంది? కుక్క ఎక్కడున్నా కుక్క పనే చేసింది. ఈయన అంతకంటే తీవ్రమైన స్థితిలో దేవుని దుఃఖపెట్టాడు. ఈయన నేను పరుషంగా మాట్లాడాలని నా ఉద్దేశం కాదు, కానీ ఈయన దేవుణ్ణి అంతకంటే ఎక్కువ దుఃఖపెట్టాడు, అంతకంటే ఎక్కువ బాధ పెట్టాడు. విధేయత యొక్క శ్రేష్టత, అవిధేయత యొక్క నష్టం ఏంటో ఈ సందేశంలో మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. విధేయత యొక్క శ్రేష్టత ఏంటో ఆలోచన చేద్దాం. ఈ అవిధేయత సౌలు విషయంలో ఎలా కొనసాగిందో చూసే ప్రయత్నం చేద్దాం. నేను 3 ఆలోచనలు చెప్తా. అవిధేయత సౌలు విషయంలో ఎలా కొనసాగింది, రెండవది దేవునికి విధేయత ఎందుకు ప్రాముఖ్యమైంది, 3 విధేయత యొక్క మొదట అవిధేయత చూపుట అనే అంశం మీద విస్తారమైన సందేశాలు మనం వినటం జరిగింది. బహుశా అన్ని రికార్డు కాలేదేమో కానీ ఇది 18వ రికార్డ్ అవుతుంది. మిగతావి నేను గృహ కూడికల్లో చెప్పినవి కనీసం 10-12 వర్తమానాలు రికార్డు కాకుండానే పోయినాయి. చూద్దాం వీలైతే. విని మేలు పొందుకోవాలనే ఉద్దేశంతో, ఎక్కడ ఎవరు నష్టపోకూడదనే ఆలోచనతో ఈ విషయాలను మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను హృదయపూర్వకంగా దేవునికి పని చేయకుండా, హృదయపూర్వకమైన పని జరిగించకుండా, ఆచారబద్ధమైన బలులు అర్పించిన, ఆచారబద్ధమైన కార్యక్రమాలు చేసిన, లేదా దేవుని ఆజ్ఞలను పాటించకుండా దేవుని మాటకు విధేయత చూపడానికి ఇష్టపడకుండా ఉన్నవాళ్ళు ఎలాంటి లాభం పొందినట్లు బైబిల్లో మనం చూడం. విధేయత చూపడానికి
విశ్వాసం కలిగి ఉండటానికి, ఆజ్ఞలకు లోబడటానికి ఎక్కువ ప్రాధాన్యత దేవుడు లేఖనాల్లో ఇచ్చినట్లుగా మనం చూస్తాం. 15వ అధ్యాయం 13వ వచనంలో ఇలా చెప్పబడుతుంది సౌలు రాజు గురించి. తరువాత అతడు సౌలు నొద్దకు రాగా, సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా, నేను యెహోవా ఆజ్ఞను నెరవేర్చితిని. సమూయేలు రాగానే సౌలుకి కనీసం భయం లేదు. తప్పు చేశాను అనే చింత లేదు ఈ మనిషిలో. నేను చేసింది తప్పు అని సహజంగా ఏ పొరపాటు చేసినా వాడికి మనస్సాక్షి గద్దించి నేను ఏదో స్వార్థానికి పోయి మాట్లాడాను, అహానికి పోయి మాట్లాడాను, మూర్ఖంగా మాట్లాడాను, ఏదో జరిగిపోయింది, చేశాను, చూశాను, ఏదో జరిగిపోయిందని బాధపడతాను. కనీసం కొంచెమైనా కూడా మనస్సాక్షి బ్రతికిలేనట్లుగా ఇతడు ప్రవర్తించాడు. అందుకనే సమూయేలు రాగానే సమూయేలుని ఎదుర్కొని ఏమనాలి? సేవకుడా, దైవజనుడా, నేను పొరపాటు చేశాను, ప్రాయశ్చిత్తం ఏం చేసుకోవాలి అని అడగవలసింది. ఒకవేళ దేవుడు ప్రాయశ్చిత్తం చేసేవాడేమో, చూపేవాడేమో, కానీ అలా అడగలేదు. ఏమని అడుగుతున్నాడు? ప్రవక్త ఎదురుగా రాగానే ఏం చేశాడంటే ఈయన, నేను యెహోవా ఆజ్ఞను ఏం చేశాను? నెరవేర్చాడా? ఆయన చెప్పినట్లుగా ఈయన చేశాడా? కానీ ఏమంటున్నాడు? చెప్పినట్లుగానే చేశాను అని మళ్ళీ ఈయనకు చెప్తున్నాడు. దానికి జవాబే 22, 23 వచనాల్లో దేవుని వాక్యం చెప్తుంది. ఒకడు క్రొవ్వు అర్పిస్తే, బలులు అర్పిస్తే యెహోవా సంతోషిస్తాడా? మరి దేనికి సంతోషిస్తాడు? మాట వినుట వలన సంతోషిస్తాడు. మాట విని ఆ ప్రకారం చేస్తే దేవుడు సంతోషిస్తాడు. దేవుని మీద తిరుగుబాటు చేయటం అంటే ఏంటంటే, దేవుని మాటను ధిక్కరించటం, దేవుని మాటను వ్యతిరేకించటం అంటే ఏంటంటే 23వ వచనంలో చెప్పాడు, గృహదేవతలను పూజించుటతోనూ సోది చెప్పే పాపంతోనూ సమానం అని చెప్పాడు. గృహదేవతలను పూజించుదాము రండి అని ఎవరని చెప్తే ఏం చేయమన్నాడు దేవుడు? వాడిని రాళ్లతో కొట్టి, పోయిన ఆదివారం నేను జ్ఞాపకం చేశాను, మీలో ఎవడైనా సోది చెప్పేవాడు ఉంటే వాడిని కూడా ఏం చేయమన్నాడు? రాళ్లతో కొట్టి. ఇప్పుడు తిరుగుబాటు చేసేవాడు కూడా దానితో సమానమైనప్పుడు చాలా పాపాలను దేవుడు కంపేర్ చేస్తూ మాట్లాడతాడు. పాపాలే కాదు, కొన్ని పనులను కంపేర్ చేస్తూ మాట్లాడతాడు దేవుడు బైబిల్లో. బైబిల్ బోధలో అదొక ప్రత్యేకత ఉంటుందన్నమాట. కంపేర్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. ఇక్కడ కూడా సోది చెప్పేవాడిని ఏం చేయమన్నాడో చెప్పాడు, విగ్రహారాధన గృహదేవతలను ఏర్పాటు చేసుకున్న వాడిని ఏం చేయమన్నాడో చెప్పాడు, తిరుగుబాటు చేసేవాడు ఈ 2 పాపాలతో సమానమైపోతున్నాడు అని చెప్పాడు. మిత్రులారా, ఈరోజు రాళ్లతో కొట్టి చంపమని చెప్పకపోవచ్చు, కానీ దానికి పనిష్మెంట్ మాత్రం తప్పదని మాత్రం దేవుని వాక్యం చెప్తుంది. జాగ్రత్త, పనిష్మెంట్ తప్పదు. వీళ్ళకి 400 ఏళ్ళు పట్టింది, 400 పైబడి పట్టింది. వీళ్ళ జాతి సమూలంగా నాశనం అయిపోవటానికి 400 సంవత్సరాలు పైబడి పట్టింది. వీళ్ళు అనుకుని ఉండొచ్చు, ఒకవేళ అప్పుడు వీళ్ళకి విషయం తెలిసిన అప్పుడు ఏదో చెప్పాడులే దేవుడు, ఈ జాతి ఆకాశం క్రింద భూమి మీద ఉండకుండా చేస్తాను నేను అని చెప్పాడు అని అంటే, ఏదో అన్నాడులే, అది జరుగుద్దా? 100 ఏళ్ళు అయింది, జరగల. 200 అయింది, 300 అయింది, 450 అయింది, 400వ సంవత్సరంలో కూడా వచ్చేసారు, అయినా ఏం కాదులే అనుకున్నారు. ఏం కాలేదా? మరి సర్వం జాతి మొత్తం నాశనం అయిపోయింది. తిరుగుబాటును అంత తీవ్రంగా చూస్తాడు దేవుడు. 13వ అధ్యాయం చూడండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 14వ వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొని ఉన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన ప్రజల మీద అతనిని అధిపతిగా నియమించును. 13వ అధ్యాయంలోనే ఈయన రాజ్యం పోయింది. ఈయన వంశం రాజరికం కోల్పోవటానికి కారణమైనట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఏం చేశాడు? దైవ సేవకుడు లేక ప్రతిష్ఠించబడిన వాడు అర్పించవలసిన బలిని ఇతడు అర్పించినట్లుగా మనం చూస్తాం. నీకంటే మేము ఎందులో తక్కువ. వాస్తవంగా కొత్త నిబంధనలో యాజకుడు అనేవాడు ఒకడు ప్రత్యేకమైన వాడు ఎవడు ఉండడు. కొత్త నిబంధనలో యాజకులు వేరే, విశ్వాసులు వేరే అనేది లేదు. కొత్త నిబంధన బోధలో అందరం యాజకులమే, ప్రత్యేకత లేదు. కానీ ఒక ప్రత్యేకత ఉంది, చెప్తాను వినండి ఈరోజు.
ఏంటంటే బోధకుడు అంటే ప్రత్యేకంగా మాకు ఆ మాత్రపు బోధ రాదా? ఎక్కువే రావచ్చు, దానిదేముంది, ఎక్కువే రావచ్చు, బోధకుడి కంటే ఎక్కువే రావు. కానీ వాడుకున్న సమర్పణ నీకుందా? ఈ ఒక్కటి చాలు, ఎక్కువ వద్దు. నీకు అతడికి ఉన్న సమర్పణ నీకు ఉందా? అదొక్కటే, ఇంకేం అక్కర్లేదు. అక్కడ అందరం యాజకులవే, నువ్వు యాజకుడివే, నువ్వు బోధకుడివే, నీకు చాలా విషయాలు తెలుసు, నువ్వు మొదలు పెడితే 2 రోజులు ప్రార్థన చేస్తావు, ఓకే, వెరీ గుడ్. నీకు అలాంటి సమర్పణ ఉందా? ఉంటే రా, మరి సేవకి వెళ్దాం. ఉంటేరా, నిన్న ఒక సంఘానికి పంపుతాడు. లేరు, సేవకులు లేరు. కేవలం తెలంగాణలో సేవకులు 18 మందే ఉన్నారు, కదిలే వాళ్ళు 16 మందే ఉన్నారు. మిగతా వాళ్ళు కదలరు, ఉన్నా కానీ వాళ్ళు లేనట్టే. మనకి సంఘాలు ఏమో 45 సంఘాలు ఉన్నాయి, సేవకులు లేరు. మరి రండి, ఎవరన్నా వస్తే. సంఘాలు ఖాళీగా ఉన్నాయి, ఎండిపోతున్నాయి. ఎవరు ఎటువంటి వెళ్ళిపోతున్నారు. పాస్టర్ లేకపోతే సంఘంలో విశ్వాసం ఎందుకుంటారు? ఎటువంటి వెళ్ళిపోయారు, లేరు. సంఘాలన్నీ పాడైపోయినాయి, సేవకులు లేకే పాడైపోయినాయి. సౌలు అదే పని చేశాడు 13వ అధ్యాయంలో. ఆయన చేసినట్టు మనం చేద్దాం అని అనుకున్నాడు. అంతా సేమ్ చేశాం. ఒక రోజు యేసుక్రీస్తు ప్రభు శిష్యులు దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ దయ్యం పోలేదంట. పోకపోయేసరికి ప్రభు దగ్గరకు వచ్చారు వాళ్ళు. ప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నారు? ప్రభువా, మార్కు సువార్తలో చదువుతాం, మేమెందుచేత ఈ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? అక్కడ ఎందుకు వెళ్ళగట్టలేకపోయాం? తర్వాత ప్రభు చెప్పాడు, ఉపవాస ప్రార్థన చేస్తేనే పోతుంది ఆ దయ్యం, లేకపోతే పోదు అన్నాడు. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటో చెప్తాను వినండి. సేమ్ నువ్వు అరిసినట్టే అరిసాం, అరిస్తే దయ్యాలు బతేటి. నువ్వు ప్రార్థించినట్లే ప్రార్థన చేశాం. దయ్యానికి నువ్వు ఎలా ఆజ్ఞాపిస్తావో మేము కూడా అలాగే ఆజ్ఞాపించాం. సేమ్ నువ్వు చెప్పినట్లుగానే చెప్పవలసినవి మొత్తం మేము చెప్పేశాం. కానీ దయ్యం ఎందుకు పోలా? ఈయన ఒరిజినల్, వాళ్ళేమో నకలు. అది కథ. ఈయన ఒరిజినల్, వాళ్ళు నకలు. ఈయన చేసినట్టే వాళ్ళు చేశారు, కానీ దయ్యానికి ఒరిజినల్ ఎవరో నకలు ఎవరో తెలీదా? కాబట్టి అది పోలేదు. ప్రభు, నేను ఎంతకాలం మీతో ఉంటాను, మీ అల్ప విశ్వాసం అని చెప్పి ఆయన బాధపడిన సందర్భం. మిత్రులారా, ఈ దైవజనుడు చేసిన పని ఏంటి అంటే, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఈ గొప్ప రాజు గారు, మొదటి రాజు, ఏరి కోరి తెచ్చుకున్న రాజు, ఈయన చేసిన పొరపాటు ఏంటంటే అవిధేయత. మళ్ళీ 15వ అధ్యాయానికి రండి, 28వ వచనం చూడండి. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లా, నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడని నీ పొరుగు వానికి దానిని అప్పగించి ఉన్నాడు అని చెప్పాడు. అప్పగించేశాడు. నువ్వు యెహోవా మాటను తిరస్కరించావు కాబట్టి నీ రాజ్యాన్ని లాగేసుకున్నాడు. నీ వంశంలో నుంచి కూడా ఆ రాజరికం అనేది ఇక మీదట ఉండదు అని అన్నాడు. 24వ వచనంలో చూడండి. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపం తెచ్చుకుంటుని అన్నాడు. నేను పాపం చేశానండి. ఎన్నో వచనంలో? 24వ వచనంలో. ఇప్పుడు 30వ వచనంలో చూడండి. అందుకు సౌలు నేను పాపము చేసి తిని అన్నాడు. 2 సార్లు నేను పాపం చేశాను, నేను పాపం చేసి చాలా సార్లు దొరికిన తర్వాత ఏమంటారంటే జనాలు, అవును తప్పే, నేను చేసింది తప్పే. మరి ప్రాయశ్చిత్తం ఏది? పశ్చాత్తాపం ఏది? మరి ప్రాయశ్చిత్తం ఏది? పశ్చాత్తాపం ఏది? ఇక ప్రాయశ్చిత్తాలు పశ్చాత్తాపాలు ఉండవు. 30వ వచనంలో ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడాడు చూడండి. ఆయన నేను పాపము చేసి తిని అయినను అయితేలే అంటున్నాడంట. నేను చేసింది పాపమే గాని అయితేలే గాని నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నన్ను గణపరచుటకై యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడా రా అంటున్నాడు. నేను చేసింది పాపమే, నేను చేసింది తప్పే, అయినా ఏం కాదులే అంటున్నాడు. ఎవరు? సౌలు అంటున్నాడు. చేసింది తప్పని స్పృహ ఉంది, తెలుసు, చేసింది తప్పే అని తెలుసు. పశ్చాత్తాప పడటానికి బదులుగా, అయ్యో ఇంత తప్పు చేశానే అని ఆలోచన చేయడానికి బదులుగా ఏం చేస్తున్నాడు ఈయనండి? అయినను అయితేలే, భయం లేని స్థితి. అయితేలే, ఏం కాదులే, ప్రజల మధ్యలో నన్ను ఏం చేస్తా, వచ్చి నన్ను గనపరచు. మిత్రులారా,
ఎలా కొనసాగిందో చెప్పడానికి స్టెప్స్ చెప్తున్నాను నేను. ఒకటి తర్వాత 13వ అధ్యాయంలోనేమో వంశంలో ఉంచిపోయింది, 15వ అధ్యాయంలోనేమో ఈయన చేతిలో నుంచి పోయింది, ఏది రాజ్యం. ఆ తర్వాత ఈయనలో కొనసాగుతూ వచ్చింది ఏంటి అంటే, చేసిన తప్పుకి నేను తప్పు చేశాను అని అండవలా 13వ వచనంలో, చెప్పినట్టుగానే చేశానండి, నేను చెప్పినట్లుగానే చేశాను అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు, సౌలుకి సమూయేలు జవాబు ఇచ్చిన తర్వాత ఆయన మళ్ళీ 24వ వచనంలో మళ్ళీ మాట మార్చాడు. 13వ వచనంలోనేమో యెహోవా ఆజ్ఞను పూర్తిగా ఏం చేశాడన్నాడు, నెరవేర్చా అన్నాడు. ఈయన గద్దించిన తర్వాత 24వ వచనంలో ఏమంటున్నాడు, నేను తప్పు చేశాను కానీ ఎందుకు చేశాను, జనాలకు భయపడి చేశాను కానీ నేను చేయాలనుకుని చేయలా అన్నాడు. తర్వాత 30వ వచనంలోకి వచ్చిన తర్వాత ఏమంటున్నాడు, నిజమే నేను తప్పు చేశాను, నేను చేసింది తప్పే, అయినా సరే నేను తలదించుకోను, పశ్చాత్తాప పడను, తప్పు నొప్పుకోను, నన్ను వచ్చి జనాలందరి మధ్యలో నేను చేసిన తప్పు కనపడకుండా కొద్దిగా నాకు మేకప్ వేయవా అంటున్నాడు. ఎవరితో? సమూయేలు వచ్చి సౌలుకి ఏం చేయాలంట, నువ్వు వచ్చి నా మచ్చలు మరకలు డాగులు కనబడకుండా నాకు మేకప్ వేయవా, ఓ రకంగా సపోర్ట్ చేయవా, ప్రజలు ఒకవేళ తప్పు అనుకుంటారేమో, నాకు సపోర్ట్ చేయవా వచ్చి. ఏమన్నాడు దేవుడు, నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించదు అంటే నీ బుద్ధి అలాంటిదే కానీ నీకు బయట పెట్టుకునే టైం రాలా, వచ్చినా కూడా ధైర్యం చాలా, అవకాశం వచ్చింది కాబట్టి దూరినావు. అర్థమవుతుంది కదా, నీకు అవకాశం వచ్చినప్పుడు దూరినావు, నీకు అవకాశం రానంత వరకు సైలెంట్గా మేకప్తోనే ఉన్నావు, అవకాశం వచ్చినప్పుడు మేకప్ విప్పేసి అవుతూకే ఉన్నావు. మిత్రులారా, చాలాసార్లు ఇలాంటి సందర్భాలలోనే భక్తి జీవితాన్ని కాపాడుకోవటం యొక్క అర్థం ఉంది. ఇలాంటి సందర్భాలలోనే భక్తి జీవితాన్ని కాపాడుకోవటం యొక్క అర్థం. ఫస్ట్ సౌలు సమూయేలుకి విషయం తెలియదు అనుకున్నాడు, తెలిసిందన్న తర్వాత తప్పైపోయిందిలే అని అన్నాడు. తర్వాత అంటున్నాడు, ఆ తప్పు నువ్వే కప్పిపుచ్చాలి, నువ్వే కప్పిపుచ్చటం కోసం నాతో పాటు రా అన్నాడు. ఈయన రాలేదు, నేను రానన్నాడు, దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు. దేవుడు ఎంత బాధపడుతున్నాడో ఈ వ్యక్తి అర్థం చేసుకోగలిగాడు. ఇతరుల మెప్పు పొందడానికి మనం చేసే ఏ పనైనా దేవుడు మెచ్చడు మిత్రులారా. ఇతరులు మెచ్చుకోవాలి కాబట్టి, ఇతరులకు మనం చెడు కాకూడదు కాబట్టి, వాస్తవంగా మనం నిజాయితీ పరులుగా ఉంటే ఇతరుల తప్పును కప్పిపుచ్చటం వలన మనం మంచివాళ్ళం అవ్వం సమాజం దృష్టిలో. మనం నిజాయితీగా ఉంటేనే నిజాయితీ పరులం అని అంటారు తప్ప, ఈయన చాలా మంచోడు, ఎవరు తప్పు చేసినా కప్పిపుచ్చుకుంటూ వస్తాడు అని అంటారా? ఈయన వల్లే అందరు తప్పు చేస్తున్నారంటారా ఒక రోజుకి? కదా, తప్పుని తప్పు అనకపోతే మనం ప్రోత్సహించిన వాళ్ళమే అవుతాం ఎప్పుడైనా ఏ విషయంలోనే. ఇక ప్రోత్సహించే వర్గం ఒక వర్గం, ఈ ప్రోత్సహించేదేంటి, స్వభావ సిద్ధమైన ఆలోచన, అదే కనుక కనెక్ట్ అయిపోతాం. అప్పుడు ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. ఈయన ఒరిజినాలిటీ ఇక్కడికి వచ్చాక బయటకు వచ్చింది మిత్రుల. మనుషుల మెప్పు 16వ అధ్యాయంలో ప్రభువారు మత్తయి సువార్తలు ఇలా మాట్లాడారు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 2వ వచనంలో ఒకసారి చూడండి. సాయంకాలమున మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది కనుక, 6వ అధ్యాయానికి రండి, 6:2. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్తున్నారు. కొంతమంది వాళ్ళు చేసే పనులు అవి మంచి పనులని, అవి ఇతరులకు తెలియాలని బాగా కోరుకుంటారు. బోర ఊదించుకోవడం అని అంటారు దాన్ని. అందులో ఇక్కడ ప్రస్తావన ఏంటి, ధర్మము చేయునప్పుడు. ధర్మము
ఇంకో సందర్భంలో అన్నాడు ప్రభు, నువ్వు ధర్మము చేయనప్పుడు కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదు అని కూడా చెప్పాడు. నువ్వు కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతి, కానీ ఏం చేస్తున్నారంట ఇక్కడ? బోర ఊదించుకుంటున్నారు అని చెప్పారు. బోర ఊదించుకుంటున్నారు. మా గూగుల్ మీట్లో సాయంత్రం 7 to 8 గూగుల్ మీట్లో ఈ ప్రశ్న అడిగారు కొంతమంది సోదరులు. మన సంఘాల్లో దశమ భాగాలు, లెక్కలు, కథలు అన్ని చదువుతాం కదండి ఓపెన్గా. దేవుడు కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికి తెలియొద్దు అని అన్నాడు కదా అని అంటే, అదేమో దశమ భాగం అయితే ఇదేమో ధర్మం. రెండు ఒకటి కాదు. ఇది ధర్మము. అవసరతలో ఉన్న వారికి చేసే సహాయాన్ని ధర్మం అంటాడు. మనం దేవుడికి చేసేది సహాయం కాదు, దేవుడికి ఇచ్చేది సహాయం కాదు. మన ప్రేమను వ్యక్తపరచుకోవటానికి మనం ఏదైతే ఇస్తామో అది మన ప్రేమను వ్యక్తపరచుకోవడానికి. తిరిగి మనం చేసిన ఆ పని ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉండటం కోసం, అకౌంటబిలిటీ కూడా ఉండటం కోసం చదువుతాం. కనుక ఇదేం తప్పు కాదు. దాన్ని ముడిపెట్టడం కరెక్ట్ కాదు. ఇది ధర్మం. ధర్మం అంటేనే తెలుగు అర్థం ఏంటో తెలుసా? చేయవలసినది అని అర్థం. ధర్మం అనే పదానికి అర్థం ఏంటంటే చేయవలసింది. నువ్వు చేయవలసిందే చేస్తూ మళ్ళీ ఏం చేశాడంట? బయట జనానికి చెప్పుకున్నాడంట. చేయవలసింది చేస్తూ జనానికి చెప్పుకున్నాడు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టి, ఇప్పుడు కోవిడ్ తర్వాత మనం చాలా చూసాం ఇలాంటివి, కార్టూన్లు లాంటివి చూసాం. ఏంటి ఒక కార్టూన్ ఏంటంటే, నా దగ్గర మొన్నటి వరకు ఉంది, ఆ ఫోన్లు హ్యాంగ్ అవటం వల్ల పోయింది అని. ఒక కార్టూన్ ఏంటి అని అంటే, ఒక ఆయన సూట్ వేసుకున్నాడు, టోపీ పెట్టుకున్నాడు, కొంచెం పాతది కాకపోతే, ఆయన షూ ఉన్నాయి, అంత బాగానే ఉన్నాడు. ఒక దగ్గర కూర్చొని అడుక్కుంటున్నాడు. ఆయనకి చాలా డబ్బులు ఇచ్చారు. ఇంకొక ఆయన ఏమీ లేవు, ఆయన చిరిగిపోయిన బట్టలు, చింపిరి గడ్డం, జుట్టు అంతా ఇబ్బందిగా ఉన్నాడు. ఆయనకి ఎవ్వరూ ఏమీ ఇవ్వటం లేదు. ఎవ్వరూ ఏమీ ఇవ్వట్లేదు. ఏంట్రా ఈయనకి ఇస్తున్నారు, ఆయనకి సాధారణంగా ఎవరికి ఇస్తారు? ఇస్తే ఎవరైనా కదా, చింపిరి గడ్డం, చింపిరి జుట్టు, బట్టలే సరిగ్గా పేలికలు వేలాడబడతా ఉన్నాయి, అతనికి ఇవ్వాలి కదా, ఇతనికి ఎందుకు ఇచ్చారు? ఆ కార్టూన్ అంతరార్థం ఏంటంటే, ఆ సూట్ వేసుకున్న వాడేమో కెమెరా దగ్గర కూర్చున్నాడు. కెమెరా ఉంది అక్కడ, సీసీ కెమెరా దగ్గర కూర్చున్నాడు వాడు. వీడేమో చాటును కూర్చున్నాడు, కెమెరా లేదు అక్కడ. అందుకని మనం ఎవరికి ఇస్తున్నాం అనేది కాదు, మనం కనబడతాము కెమెరాలో ఒక రోజున అనే ఉద్దేశంతో కెమెరాను చూసుకుంటే వీడికి ఇచ్చి వెళ్తా ఉన్నారు అన్నమాట జనాలు. అంటే జనాలు ధర్మం చేసేటప్పుడు కూడా ఏం కోరుకుంటారంట? జనాలకు తెలియాలని కోరుకుంటారు అని చెప్తున్నారు. అయితే జనాలకు తెలియాలి అని, జనాలకు తెలియపరచాలి అని మనుషులంగా మనం ఏం పని చేసినా కూడా అది ఆశీర్వాదకరంగా కాదు అని చెప్పాడు. ఆ తర్వాత అక్కడే 16వ వచనంలో ప్రభు మరొక విషయం కూడా చెప్పాడు. ఆ సందర్భాన్ని కొనసాగిస్తూ 6వ అధ్యాయం మత్తయి సువార్త, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. అందరికీ ప్రకటించుకొని ఉపవాసం ఉండొద్దు. అంటే ఎలా చేయాలో, ఏం చేయాలో ఆ పద్ధతి చెప్పాడు. చేయవలసిన పనుల్ని చెయ్యాలి, చేయవలసిన పద్ధతిలోనే చేయాలి. ఘనత కోరుకుంటున్నాడు. 50 రోజుల ఉపవాస ప్రార్థన మీరు విన్నారా? కొంతమంది దేవుని సేవకులు ఒక్కొక్క కాలంలో పెడతా ఉంటారు 50 రోజుల ఉపవాస ప్రార్థన, 70 రోజుల ఉపవాస ప్రార్థన. బ్యానర్లు కొట్టించి మరి పెడతారు, యాడ్లు ఇస్తారు, వాట్సాప్ గ్రూపుల్లో వస్తూ ఉంటాయి, టీవీల్లో యాడ్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళ ఛానల్లో యాడ్స్ వస్తూ ఉంటాయి. 50 రోజులు చివరి ముగింపు పెద్ద సభలు ఏర్పాటు చేస్తూ ఉంటారు, రకరకాలుగా చేస్తూ ఉంటారు. రోడ్ల మీద సర్కిల్స్ దగ్గర బ్యానర్స్ కనపడతా ఉంటాయి. దేవుడు అలా చేయొద్దు అన్నాడు, అలా ప్రకటించుకోవద్దు అన్నాడు. మరి మనం కూడా ప్రకటిస్తాం కదండి. చర్చిలో వచ్చే శనివారం ఉపవాస ప్రార్థన ఉంది, వచ్చే శనివారం ఆల్ నైట్ ఉందని మనం ఎందుకు ప్రకటిస్తాం? మనం బయటికి పోయి ప్రకటించట్లా, సంఘంలో ప్రకటిస్తాం. ఉండవలసిన వాళ్ళు అందరం కలిసి ప్రకటించుకుంటున్నాము. మనం పోయి బ్యానర్ కట్టట్లా, రోడ్ల మీద బ్యానర్ కట్టి మీరు కూడా రండి, మేము ఉంటున్నాం మీరు ఉండండి అని అంటలే, అయితే మేము ఉంటున్నాం మీరు వచ్చి చూడండి అని మనం అంటాం. అది తప్పు, ఇది తప్పు అవ్వదు. వీటికి తేడా చెప్పడం కోసం మాట్లాడుతున్నాను. సరే, విషయంలోకి వెళ్దాం పూర్తిగా. రాజు విషయంలో దేవుడు దుఃఖపడుతున్నాడు అని, రాజు విషయంలో దేవుడు ఎంత దుఃఖము అని అంటే, నేను పశ్చాత్తాపడుతున్నాను అని దేవుడే చెప్పిన సందర్భాన్ని
మనం ఈ భాగంలో చూస్తాం. ఆయన ఎంతో దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు. నేను సౌలుని ఏర్పాటు చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను అనే స్థితి వరకు వెళ్ళిపోయాడు. ఆ విషయం సమూయేలు అర్థం చేసుకుని 35వ వచనంలో చూడండి ఏం చేశాడు. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతనిని దర్శింప వెళ్ళలేదు గాని సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయను, మరియు తాను సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపడ్డాడు. నీ ముఖం చూడని నేను అంటాం చూడండి, నువ్వు చచ్చే వరకు లేక నేను చచ్చే వరకు నీ ముఖం చూడని నేను అన్నట్లుగా సమూయేలు సౌలు ముఖం చూడలేదు అని అన్నాడు. సమూయేలు ఎప్పుడు కూడా దేవుని మహిమ, ఘనత, కీర్తి కోసమే అతడు పని చేశాడు. రాజు దయ కోసం, రాజు ప్రాపకం కోసం అతడు ఏమి పని చేయలేదు. రాజు ప్రాపకం కోసం అతడు ఏమీ కనిపెట్టలేదు. సౌలు తిరుగుబాటు మాత్రమే కాదు, ఈ తిరుగుబాటు అక్కడ కొనసాగిన తిరుగుబాటు దురాత్మతో నింపబడటంతో ప్రారంభమై హత్య చేయాలి అనే ఆశతో వెంటబడటం, చివరికి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. సౌలు అంతం ఎలాగుంది? ఆత్మహత్య చేసుకొని చనిపోయాడుగా, దురాత్మతో నింపబడ్డాడుగా, దావీదును చంపాలని, హత్య చేయాలని ఆరాటపడ్డాడుగా, సొంత బిడ్డనిచ్చి పెళ్లి చేశాడు, సొంత అల్లుణ్ణి బిడ్డ భర్తను చంపాలని తిరిగిన ఒక దౌర్భాగ్యుడిన బిడ్డ భర్తను చంపాలని పరిగెత్తాడు. ఇంతకంటే దుర్మార్గపు బుద్ధి, కుటిలత్వం, నీచత్వం ఇంకెక్కడ ఉందా? తన మనా లేని స్థితి, చింత లేదు, బాధ లేదు, చేస్తున్న పనిలో దుఃఖం లేదు, చేసేది తప్పు అని కనీసం మనస్సాక్షి ద్వారా గద్దించబడే స్థితిలోకి కూడా అతడు రాలేకపోయాడు. మిత్రులారా, ఈ మధ్యాహ్నం నేను ఈయన గురించి చెప్తూ ఒక మాట మాత్రం చెప్పగలను. ఒకసారి అవిధేయత, ఒకసారి తిరుగుబాటు, దేవుని వాక్యాన్ని ధిక్కరించటం ఎక్కడ వరకు పోయి ఆగుతుందో చెప్పలేము, ఎక్కడ వరకు పోయి ఆగుతుందో గుర్తించలేము. అది కొనసాగకూడదు మన జీవితంలో. కొనసాగిందో ఆ పర్యవసానం మనం అనుభవించక తప్పదు. బహుశా తెలివైన వాళ్ళం అనుకుంటుంటాం చాలాసార్లు, మనుషులకు దొరకకపోవచ్చు, దేవుడికి కూడా దొరకము అనుకునేవాడు తెలివైన వాడు అవుతాడు, తెలివి తక్కువ వాడు అవుతాడు చెప్పండి. సరే, మనుషులకు దొరకకపోవచ్చు తెలివితో, కానీ దేవుడికి కూడా దొరకను అని అనుకుంటే ఇంతకంటే మూర్ఖత్వం, అజ్ఞానం ఇంకొకటి ఉండదు మిత్రులారా. ఆయన వింటాడు, ఆయన చూస్తాడు, ఆయన విషయాన్ని అర్థం చేసుకుంటాడు. కనుక ఎక్కడ వరకు కొనసాగిందంటే ఆత్మహత్య చేసుకునే వరకు అది కొనసాగింది. దేవునికి విధేయత ఎందుకు ప్రాముఖ్యమైంది? రెండో మాట చెప్తాను చూడండి. దేవునికి విధేయత ఎందుకు ప్రాముఖ్యమైంది అని మనకు వాక్యం చెబుతుంది అని అంటే ద్వితీయోపదేశకాండానికి రండి ఒకసారి. 18వ అధ్యాయానికి రండి. అక్కడ చివరిలో 19లో చూడండి. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దానిని గూర్చి విచారణ చేయుదును అని అన్నాడు. ప్రవక్త లేక బోధకుడు మీ మధ్యలోకి వచ్చి, 18 నుంచి చూడొచ్చు ఆ మాటని, మీ మధ్యలోకి వచ్చి అతడు నా మాటలు మీకు చెబితే ఎవరైతే ఆ నా మాటలు వినరో వారిని నేనేం చేస్తానన్నాడు? విచారణ చేస్తా. ఎందుకు ప్రాముఖ్యమైంది విధేయత అంటే? విచారణ తప్పించుకుంటాం ఫస్ట్, తీర్పు తప్పించుకుంటాం ఫస్ట్. ఆయనే అంటున్నాడు స్వయంగా, నేను నా ప్రవక్తను, లేకపోతే ఇప్పుడు ప్రవక్తలు కాము, కొన్ని బోధకులు అనుకో, మీ మధ్యలోకి తీసుకొచ్చి చెప్పిస్తే ఆ మాట వినకపోతే నేను తీర్పు తీరుస్తాను, కాబట్టి ఫస్ట్ వినడం నేర్చుకోండి అని చెప్పాడు. నీతి లేకుండా, విధేయత లేని ఆచారాలను దేవుడు ఇప్పుడే కాదు ఎప్పుడూ అంగీకరించడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మిత్రులారా. విధేయత లేకుండా చేసే ఏ ఆచారాన్ని కూడా దేవుడు అంగీకరించడు. ఆదికాండం 4వ అధ్యాయంలో కయీను హేబేలుల గురించి మనం చూస్తాం. కయీను అర్పణను దేవుడు తిరస్కరించాడు. అతడు తన హృదయాన్ని దేవునికి లోపరచలేకపోయాడు. అతడు తన హృదయాన్ని శుద్ధి చేసుకోలేకపోయాడు. అసూయను, ద్వేషాన్ని, హత్య చేయాలనే కోరికను, అది ఎవరిని చంపాలనుకున్నాడు? అతడు సొంత తమ్ముడినే కాదు,
శత్రువా? అతడేమైనా తమ్ముడు అతనికి శత్రువా? సొంత తమ్ముడినే చంపాలి అనే దుష్ట పన్నాగం, కుటిల బుద్ధి ఏదైతే ఉంది అతడిలో, అవన్నీ పెట్టుకొని దేవుడి దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడు? మళ్ళీ బలులు అర్పిస్తున్నాడు, అర్పణ చేస్తాడు. అర్పణ అర్పించడానికి వచ్చాడు. ఇదిగో నా పంటలో నుంచి నేను తెచ్చిన అర్పణ. మిత్రులారా, అర్పణ చెడ్డది కాదు. అతడు అర్పించిన అర్పణలో లోపమేమీ లేదు. అది పరిశుద్ధమైన అర్పణే. కానీ అర్పించేవాడు హృదయం పరిశుద్ధంగా లేదు అని యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం చెప్పింది. ఆచారం చేస్తున్నాడు, అంతరంగాన్ని శుద్ధి చేసుకోలేదు అన్నాడు దేవుడు. అతడు చేసింది కేవలం ఆచారం, అతనిలో అంతరంగ శుద్ధి లేదు. అందుకనే 11-12 వచనాలు, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 11-12 వచనాలు చదవండి. మనము ఒకరినొకడు ప్రేమింపవలెనను, మనం ఎవరిలా ఉండకూడదు? కయ్యూనులా ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? వాడెవడు సంబంధి? మన సంబంధి కాదు, దుష్టుని సంబంధి. అతడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతడు ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవినై ఉండెను గనుకనే కదా, అందుకే చంపాడు. అంటే చెడ్డ క్రియలు ఉంచుకొని దేవునికి అర్పణ తీసుకొని వచ్చాడు, అంతే కదా అర్థం. చెడ్డ క్రియలు ఉంచుకొని దేవునికి అర్పణ తీసుకొని వచ్చాడు. ప్రభు అంటున్నాడు, అయ్యా నీ అర్పణలు కాదు, నీ సమర్పణలు కాదు నాకు కావలసింది, నువ్వే నాకు కావాలి. నువ్వు అర్పించే అర్పణ కోసం నేను ప్రాణం పెట్టలేదు, నేను ప్రాణం పెట్టింది నీ కోసమే. నాకు కావలసింది నువ్వే, మారవలసింది నువ్వు. అర్పణిచ్చి తప్పించుకొని పోవటం కాదు నాకు కావలసింది. నాకు కావలసింది ఏంటి అనంటే నువ్వే. నీ మార్పు కావాలి, నీ అంతరంగ శుద్ధి నాకు కావాలి అని చెప్పాడు. ఆయన బలిని కోరేవాడు కాదు. దేవుని మాట వినకుండా గొర్రెల్ని ఎడ్లని క్రొవ్విన వాటిని దాచిపెట్టాడంట సౌలు రాజు గారు. తర్వాత అంటున్నాడు, జనాలు చెప్పారు, నాకేం సంబంధం లేదు. ఎలా ఉంటుందంటే కొంతమంది మాటలు ఎలా ఉంటాయంటే, గోడ మీద పిల్లి అంటాం చూడండి, గోడ మీద పిల్లి వాటం అంటారు ఇలాంటి వ్యక్తులు. మంచి జరిగిందనుకో, అంతా మేమే చేసాం, మా వల్లే జరిగింది ఇది. చెడు జరిగింది అనుకో, అసలు నాకు సంబంధం లేదు, నేను పక్కనే నిలబడ్డా కానీ ముట్టనంద ముట్టలా అంటారు అనమాట. చెడు జరిగితే నాకేం సంబంధం లేదు, మంచి జరిగితే అంతా మేమే. దీన్ని తెలంగాణలో చాలా చక్కని సామెతలో చెప్తారు. ఎలాగంటే ఉప్పేసి పొత్తు కలుస్తారంట. ఉప్పేసి పొత్తు కలుస్తారు. మంచి జరిగింది అనుకో, కూర బాగుంది అన్నారంట. వాడు లాస్ట్లో ఉప్పేసి మేమే వండామంటాడు. లాస్ట్లో ఉప్పేస్తాడంట, ఇంత బాగుందంటే మేమే వండాం, మేమే చేసాం. బాగలేదు అన్నారు అనుకో, నేను ఉప్పు ఒకటే వేసా, నాకేం సంబంధం లేదు దీంతో అంటాడు. మంచి జరిగితే పొత్తు, మంచి జరగకపోతే మాకు దాంతో ఎలాంటి సంబంధం లేదు అనేలాగా. ఈయన బలులు అర్పించడం కోసమే ఏర్పాటు చేశాడు. సామెతల గ్రంథంలో ఓ మంచి సందర్భాన్ని ఉపయోగించాడు. 21వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, 21వ అధ్యాయం 3వ వచనం. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. ఏమిష్టం? నీతి న్యాయం లేకుండా బలులు అర్పిస్తా, కానుకలు అర్పిస్తా, సమర్పణలు చేసుకుంటా అంటే అవి కాదు. నీతి న్యాయంతో కూడిన అర్పణ కావాలి ఆయన. నీతి న్యాయం అర్పించేవాడు నీతి న్యాయం కలిగిన వాడై ఉండాలి దేవునికి. ఆయన అదే కోరుతున్నాడు, ఆయన అదే ఆశిస్తున్నాడు. ఈ మాట మనకు 51వ కీర్తనలో కూడా చెప్పాడు. 16-17 వచనాల్లో కూడా 51వ కీర్తనలో ఈ సందర్భానికి దేవుడు మాట్లాడు. నీవు బలులను కోరివాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైంది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి అని చెప్పాడు. దేవా, విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యం చెయ్యవు. లక్ష్య పెడతాడంట. విరిగి నలిగిన హృదయం కావాలి, బలులు కావు ఆయనకు కావాల్సింది. ఇదే మాట ఆయా సందర్భాల్లో బైబిల్లో మళ్ళీ తిరిగి ప్రభువారు కూడా ఉపయోగించాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో విధేయత చూపటం ముఖ్యం, బలులు అర్పించడం కాదు అంటున్నాడు. విధేయత శ్రేష్టమైంది అని అన్నాడు.
అబ్రహాము విధేయత గురించి ఈ భూమి నిలబడి ఉన్నంత వరకు, మానవ జాతి ఉన్నంత వరకు చెప్పుకుంటూ ఉంటాం. తాను ఎక్కడికి వెళ్ళవలెనో తెలియకనే ఏం చేశాడు? బయలు వెళ్ళెను అని చదువు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదంట, కానీ బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎబ్రీ పత్రికలో కూడా చదువుతాం 11:8. ఆయన విధేయత ఎక్కడికి? తూర్పుకా, పడమరకా, ఉత్తరానికా, దక్షిణానికి? అక్కడ బాగుంటుందా? నేల మంచిదేనా? నదులున్నాయా? పంటలు బాగా పండుతాయా? ఇలాంటి ఏ ఆలోచన కూడా దైవజనుడు చేయలేదు. విధేయత. ఆ తర్వాత కుమారుణ్ణి బలిగా అర్పించని 22వ అధ్యాయం 12 వచనం నుంచి కింద భాగం వరకు 18 వరకు మనం చదవచ్చు. కుమారుణ్ణి బలిగా అర్పించే సందర్భంలో కూడా ఎక్కడ కూడా ప్రభువా మరొకసారి ఆలోచన చేసుకొని ఆయన సొదొమ గొమొర్రా దగ్గర బేరం ఆడాడు కానీ దేవునితో తన కుమారుణ్ణి, అది పర్సనల్ కాబట్టి ఒకటేసారి నిర్ణయం తీసేసుకున్నాడు అతన్ని అర్పించడానికి. సరే అని నేను చెప్పాడు. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, విధేయత ఆశీర్వాదాలను తెచ్చిపెడుతుంది మిత్రులారా. విధేయత ప్రాముఖ్యమైంది అనడంలో గల ఉద్దేశం చెప్తున్నాడు. చాలాసార్లు పాక్షిక విధేయత అంటే సగం విధేయత, సగమేమో అవిధేయత. నేను రాత్రి కూడా ఈ ప్రస్తావన చేశా. 90% విధేయత చూపించాడు అనుకోండి ఒక మనిషి, 10% అవిధేయత చూపించాడు అనుకోండి. సాధారణంగా మనలో కలిగే ఒక సానుభూతి పవనం ఏంటంటే, ఎవడుంటాడు ఏంటి అంత పర్ఫెక్ట్గా, ఏంటంటే ఎవరుంటారేంటి అంత పర్ఫెక్ట్గా, ఎవరున్నారు అంత బోధ చేసిన పాస్టర్ గారు ఉంటాడు ఏంటి, లేకపోతే ఇంకొకళ్ళు ఉంటారేంటి, 40 ఏళ్ళ నుంచి విశ్వాసులు ఉన్నారు వాళ్ళు ఉంటారేంటి, వీళ్ళున్నారా ఏంటి. ఇప్పుడు మన పని భూతత్వం పట్టుకుని తిరగటమేనా? ఎవరున్నారు ఎవరుండరు అని మన పని అదేనా? దేవుడు చెప్పిన దాని గురించి ఆలోచన చేయాలా? వాళ్ళున్నారా వీళ్ళున్నారని చూడాలా? ఇప్పుడు పరుగు పందెం అన్నాడు క్రైస్తవ భక్తి జీవితాన్ని. పరుగు పందెంలో పరిగెత్తేవాడు వెనకొచ్చే యాకోబు ఎక్కడున్నాడు, ముందే పరిగెత్తాడు అబ్రహం, వాడెక్కడున్నాడు, వెనక్కి తిరిగి చూస్తాడా? వీడు పరుగు పందెంలో ఉన్నవాడు వెనక్కి తిరిగి చూస్తాడా? అసలు వెనక్కి తిరిగి చూడొచ్చునా? ఇతని దృష్టి దేని మీద ఉండాలి? గురి మీద ఉండాలి. ఆ గురి మీద ఉండాలి. అందుకే ఏమంటాడు? గురి వద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడు బైబిల్లో. మన భక్తి జీవితం గురి దగ్గరకు పరిగెత్తుతుండగా ఈయనున్నాడా ఆయనున్నాడా, మనం ఏమన్నా ఎంక్వైరీ ఆఫీసర్లమేంటి? దేవుడు ఎవరు ఎలాంటి భక్తి చేస్తున్నారు ఎంక్వైరీ చేయమని మనకేమైనా ఉద్యోగం ఇచ్చాడు ఏంటి సంఘాల్లో? మనకెందుకు? నేను నా ప్రభు చేత అంగీకరించబడాలి, నేను నా ప్రభు చేత మెప్పు ఘనత పొందాలి, ఆయన మహిమలో పాలు పొందాలి. ఎందుకు? మనకేం అవసరం? అసలు మనకేంటి సంబంధం? 90% ఇదైతే చూపించాం, అమ్మయ్యా ఇంకెంత మిగిలింది? కేవలం 10% అని ఒకవేళ అనుకున్నామే అనుకోండి. రాత్రి ఉదాహరణ చెప్పాను. ఓ పెద్ద డ్రమ్ము నిండా మంచి నీళ్ళే మినరల్ వాటర్ తెచ్చి పోయించాము అనుకుందాం. ఒక చిన్న స్పూన్లో ఉంచి ఆ డ్రైనేజీలో వాటర్ తీసి అందులో పోసాం. మీరు తాగుతారా? ఎందుకు తాగరు? ఆడపిల్లల మొఖాలు ఎట్టెట్టో పెడుతున్నారు చూడమండి. తాగుతారా అనగానే తాగరు, ఎవ్వరు తాగరు, చచ్చిన తాగరు. మనిషికి 1000 రూపాయలు ఇచ్చినన్నా తాగం. ఎందుకు తెలుసా? ఏ టైఫాయిడ్ వచ్చిద్దో, ఏ మలేరియా వచ్చిద్దో, ఏ రోగం వచ్చిద్దో, అతిసారం, వాంతులు విరేచనలు అవుతాయి, తెలియదు. భయం, అసహ్యం. భయం వాటన్నిటికంటే ఫస్ట్ అసహ్యం, చిరాకు, తాగం. ఇప్పుడు డ్రమ్ము పెద్దదా స్పూన్ పెద్దదా? డ్రమ్మే పెద్దదైనప్పుడు ఇది అందులో కలిసిపోయిన తర్వాత ఇది పవిత్రం కాదా? అవకాశం లేదా? అవకాశం లేదు. బైబిల్ ఏమంటుందో చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. యాకోబు రాసిన పత్రిక, ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల, ఆజ్ఞలన్నీ కూడా తప్పిపోయి నేరస్తుడిగా మిగిలిపోతాడు. అతను అనుకున్నాడు ఆజ్ఞలన్నీ నెరవేర్చాను, ఏం పర్వాలేదు అనుకున్నాడంట పాపం ఆయన. కానీ వాక్యం ఏం చెబుతుంది? ఒకటి తప్పిపోయినట్టే. ఈయన 90% విధేయత చూపించాను,
నేను అవిధేయతగా ఉన్నది 10, ఒకవేళ 95% విధేయత చూపించాను. ఇది ఆత్మ సంతృప్తికే పనిచేస్తుంది తప్ప దేవుడు అంగీకరించడానికి పనిచేయదు. బాగా వినండి ఈ మాట. మనం కొన్ని విధేయతలు చూపించే ఆత్మ సంతృప్తి పొందుకున్న సందర్భాలు ఎన్ని ఉంటాయి? దేవుని ఆజ్ఞలు, ఆయన మార్గదర్శక సూత్రాలు, ఆయన ఉన్నతమైన ప్రణాళికల మీద ఆధారపడి ఉంటాయి. వాటిని అనుసరించక తిరస్కరిస్తే ఆయన ప్రణాళికలు మనం ఏం చేసినట్లు? భంగపరిచినట్టు, తిరస్కరించినట్లు అవుతుంది ఆయన ఆజ్ఞలను పాటించకపోతే. కనుక ఇక్కడ ఏమంటాడు అంటే, దేవునికి విధేయత చూపటం ఎందుకు ప్రాముఖ్యత అంటే ప్రణాళికలు నెరవేర్పులో భాగంగా ఉంటాం కాబట్టి. చివరి మాట చెప్తాను, 3వ మాట చెప్తాను చూడండి. విధేయత యొక్క ఫలం ఎంత ఘనంగా ఉంటుందో చెప్పాడు. విధేయత యొక్క ఫలం ఎంత ఘనంగా ఉంటుందో చెప్పాడు. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయంలో 28వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు ఒకసారి చదవండి. ద్వితీయోపదేశ కాండము, మీరు మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని ఎడల మీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు. నిన్ను హెచ్చిస్తాడు. ఈ దీవెనలన్నీ కూడా నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును అని అన్నాడు. దీవెనలన్నీ నీకు కలుగుతాయి వింటే. ఎందుకు వినాలి దేవుని మాట అంటే, నువ్వు దీవించబడాలని దేవుడు ఆశిస్తున్నాడు కాబట్టి, నీకు మేలు జరగాలని దేవుడు కోరుతున్నాడు కాబట్టి. మిత్రులారా, దేవుని బిడ్డలారా, తిరుగుబాటు చేసిన ప్రజలకు వచ్చిన శిక్ష 100 సంవత్సరాలైనా దేవుడు వదిలిపెట్టలేదని చెప్పాడు. తర్వాత తరాలు ఆ పిల్లల మీదకి ఆ శాపం వచ్చినట్టుగా, ఉగ్రత వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, దేవుడు సౌలు కుటుంబానికి కూడా ఎంతటి నష్టాన్ని మిగిల్చాడో. తండ్రి కొడుకులు యుద్ధానికి పోయి ఒకే రోజు చనిపోయాడు. తండ్రి అంటే సౌలు చావు బ్రతుకుల్లో ఉంటే అన్యుడు ఎవడో చంపుతాడు అని చెప్పి మోసేవాడిని వాడితో ఇలా చెప్పాడు, నన్ను ఆ కత్తి తీసి పొడిచి చంపు, నన్ను హత్య చేయమని ప్రాధేయపడ్డాడు. అడుక్కున్నాడు, నన్ను చంపు ప్లీజ్, నన్ను చంపు, నన్ను చంపు ప్లీజ్ అని అడుక్కున్నాడు. అతడు ఆయుధాలు మోసేవాడు, కత్తి డాలు అవన్నీ మోసేవాడు కనుక, అయ్యో నేను రాజును చంపానని తెలిస్తే వాళ్ళు నన్ను కూడా చంపుతారు అనుకున్నాడేమో అని నేను చంపను అని అంటే, ఈయన కత్తితో పొడుచుకునే శక్తి లేక కత్తి కింద పెట్టి నిలబెట్టి ఈయనే పోయి కత్తి మీద పడిపోయాడు. ఎవరు? సౌలు. చావు మీద చావాలి అనే బలమైన కోరిక, కత్తి మీద పడ్డాడు. అయినా చావల. ఆ తర్వాత అతడే కొన ప్రాణంతో ఉంటే బాధపడుతున్నాడు రాజుగారని చంపేశాడు. ఆయన చావు విషాదకరంగా ముగిసిపోయింది. తిరుగుబాటు స్వభావం. ఎక్కడ సుఖపడ్డాడు చెప్పండి? ఎప్పుడు సంతోషపడ్డాడు సౌలు? తన బ్రతుకంతా తిరుగుబాటుతో దురాత్మతో నింపబడి దావీదుని చంపాలని పరిగెడుతూ ఆయన ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఆయన పరిగెడుతుంటే ఈయన ప్రాణం తీయటానికి ఈయన పరిగెత్తాడు. ఆయన అరణ్యంలో పరిగెడితే ఈయన అరణ్యంలోనే పరిగెత్తాడు. సుఖం లేదు, సంతోషం లేదు, దైవజనుడితో సంబంధమే లేదు. సమూయేలు ఈయనకి ఏ రోజు పడలేదు. సమూయేలు ఈయన్ని ఏ రోజు మెచ్చుకోలేదు, ప్రారంభంలో తప్ప. వాళ్ళిద్దరి మధ్యలో సత్సంబంధాలు లేవు. ఎప్పుడైతే దేవుని సేవకుడితో ఇతనికి సంబంధం కోల్పోయాడో, దేవుడి నుంచి వచ్చే సమాధానం కూడా కోల్పోయాడు, జవాబులను కోల్పోయాడు. ఒంటరిగా మిగిలాడు. సొంత జ్ఞానంతో రాజ్యాన్ని నడిపించాలని అనుకున్నాడు. మిత్రులారా, దేవుణ్ణి మనం నమ్ముతున్నాము, విశ్వాసం ఉంచుతున్నాము అనడానికి రుజువులు, గుర్తులు ఏంటి అంటే విధేయత. చెప్పండి, దేవుణ్ణి నమ్ముతున్నామంటానికి గుర్తు ఏంటండి? విధేయత చూపడం. దేవుని వాక్యంలో ఇలా ఉంది, నేను ఇలాగే చేస్తాను, నేను ఇలాగే ఉంటాను, ఇలా ఉండాలి. చాలా మంది ఈ మాట అన్నాం కదా అని, దేవుని వాక్యంలో ఇలా ఉంది కదా అని అంటే, చాలా మంది అది సందర్భం అయినా కాకపోయినా, అది వర్తిస్తుందో వర్తించకపోయినా,
ఇదిగో ఇక్కడ ఇలా ఉందిగా, అదిగో అక్కడ అలా ఉందిగా, ఇక్కడ ఇలా ఉంది కాబట్టి అక్కడ అలా ఉంది కాబట్టి ఇలా నడుచుకోవటం తప్పేలాగా ఉంది, ఎవరికి తోచినట్లు వాళ్ళు మాట్లాడుకోవటం తప్పు అని చెప్పాను నేను. దానికి ముందటి వారమో మరి పోయిన వారమో ఉదాహరణ చెప్పాను. ఇద్దరు వాక్యాలతో మాట్లాడుకున్న వ్యక్తుల గురించి. ఇద్దరు అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నారంట. ఒకరి దగ్గర నీళ్లున్నాయి, ఇద్దరికి దాహం అవుతున్నాయి. ఒక ఆయన తీసుకొని తాగబోతూ ఉండగా ఆయన అన్నాడు, నిన్ను వలే నీ పొరుగు వాణిని ప్రేమించా, నీళ్లు నాకు ఇవ్వు అని అన్నాడు. ఆయన ఏమన్నాడు చెప్పండి, విన్నారుగా? నీ పొరుగు వానిది ఏది ఆశించొద్దు, కాబట్టి ఈ నీళ్లు నేను నీకు ఇవ్వను అన్నాడు. వాక్యాలతో దుర్బుద్ధిని బయలుపరచుకోవటం. అంటే ఈ వ్యక్తులు తమకున్న దుర్బుద్ధిని బయట పెట్టుకోవటం కోసం దేన్ని వాడుకుంటున్నారండి? ఎంత భయం లేని స్థితి! చేసిన తప్పుని సమర్థించుకోవటం కోసం వాక్యాన్ని కూడా వాడుకుంటున్నారు. బయట దొంగలు దొంగతనం చేసి ఎక్కడో చీకట్లో దాక్కుంటారు. సంఘాల్లో తప్పు చేసిన వాళ్ళు వాక్యం చాటును దాక్కుంటారు. సంఘాల్లో తప్పు చేసిన వాళ్ళు ఎక్కడ దాక్కుంటారు? వాక్యాన్ని అడ్డు పెట్టుకుంటారండి. ఇదిగో ఈ వాక్య ప్రకారం, ఇదిగో ఈ వాక్య ప్రకారం. ఒక ఆయన పోట్లాడుతూ ఎంత పోట్లాడాడో, నేను ఒక లైవ్ ప్రోగ్రాంలో జస్ట్ వింటున్నాను అంతే. అది చాలా సంవత్సరాలు అవుతుంది. ఆయన బాధ ఏంటి? ఆయన ఒకప్పుడు సేవకుడంట. లేదు తర్వాత సేవలోకి వచ్చాడు. అంతకుముందు మళ్ళీ అయితే తర్వాతను సేవలోకి వచ్చిన తర్వాత మరొక ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరయ్యారు. ఆ విషయం గురించి మాట్లాడుతూ, మరి మీరు పెద్ద పెద్ద బాధకులు నువ్వు విమర్శిస్తున్నావు, నీకు ఇద్దరు భార్యలు ఉన్నారు కానీ ఆయన అంటుంటే దావీదుకు లేరా, సొలొమోనుకు లేరా, అబ్రాహాముకి లేరా? అసలు ఆయన సమర్థన కోసం ఎవరిని ఎంచుకుంటున్నాడు? వాక్యాన్ని. చేసిన తప్పును సమర్థించుకోవటానికి వాక్యాన్ని. ఇంకొక ఆయన వడ్డీ వ్యాపారం చేస్తా ఉంటాడు, విజయప్రసాద్ రెడ్డి అని. నువ్వు వడ్డీ వ్యాపారం చేస్తున్నావుగా అంటే, ఇదిగో ఈమని ఉంది చూడు, అన్యునికి వడ్డీకి ఇవ్వవచ్చును అని ఉంది చూడు. ఎక్కడ దొంగలేమో బయట దొంగతనం చేసి చీకట్లో దాక్కుంటే, విశ్వాసులేమో తప్పు చేసి వాక్యం చాటును దాక్కొని వాక్యాన్ని అడ్డు పెట్టుకొని బ్రతుకుతా ఉంటే వాక్యానికి విలువిచ్చినట్టేనా? చెప్పండి. వాక్యానికి విధేయత చూపించినట్టేనా? ఆత్మీయులు విధేయత నేర్చుకోవాలి. పాక్షిక విధేయత పూర్తి అవిధేయతతో సమానం. దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే ఖచ్చితంగా సాకులు మాట్లాడకుండా విధేయత చూపిస్తాం మిత్రులారా. ఖచ్చితంగా విధేయత చూపిస్తాం. దేవుడు అన్నాడు, ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం, మీరు గనక నా మాట వింటే నేను మీకు దేవుడునై ఉంటాను. 7:23 ఇర్మీయా గ్రంథం. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినై ఉందును, మీరు నాకు. 5వ అధ్యాయం 23వ వచనం కూడా చూడండి. ఇర్మీయా తిరుగుబాటు చేస్తూ తొలగిపోతున్నారు. తిరుగుబాటు చేస్తూ తొలగిపోవటానికి కారణం తిరుగుబాటు చేయటమే. ఇదే వచనం ద్వితీయోపదేశకాండంలో చూస్తాం. 5:33లో ఏమంటాడు అని అంటే, వర్ధిల్లుతావు నువ్వు వింటే, దీవించబడతావు నువ్వు వింటే, ఆశీర్వాదకరంగా అవుతావు నీవు వింటే అని అన్నాడు. విని విధేయత చూపితే, విని లోబడితే, విని లోబడకపోతే నష్టపోతాం. హృదయాన్ని కఠినపరుచుకుంటే నష్టపోతాం. అపోస్తలులు అన్నారు, వారికి ప్రాణాపాయం, దేవుని మాట విని ఆ ప్రకారంగా చేస్తే వారికి ప్రాణాపాయం కలుగుతున్న సందర్భంలో వాళ్ళు అంటున్నారు, ప్రాణాపాయం కలిగినా మంచిదే. మీ మాట వినాలా మేము, లేక దేవుని మాట వినాలా? 5వ అధ్యాయంలో అన్నారు కదా, మేము ఎవరి మాట వినాలి? మీరేం చేసినా మేము దేవుని మాటే వింటాం. మనం ఎవరి మాట వింటున్నాం? మనం ఎవరికి విధేయత చూపుతున్నాం? తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం.